ఏలూరు జిల్లా కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అమలు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు కోటగిరి సత్యనారాయణ, బుడపుటి సురేష్, బొల్లు కృష్ణ, జయసేన అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ, మంత్రి గోపాలకృష్ణ, క్రాంతి, బీజేపీ నాయకులు ములకలపల్లి నరసింహారావు, లక్ష్మణాచార్యులు, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు। వ్యవస్థ ముందుండాలని చెప్పేసి ఆయన ఆఫీసులు కష్టపడుతూ ఎంతో మంది టెక్నికల్ గా ప్రతి ఒక్కరిని ఆయన మీట్ అవుతూ ఆయన 24 గంటల్లో తండ్రికి తగ్గ తనయుడిలాగా 18 గంటలు కష్టపడుతున్నాడు। అది ఓన్లీ విద్యా వ్యవస్థ గురించి। ఇంకా ఆయన చాలా మంత్రి పదవులు ఉన్నాయి కానీ వాటన్నిటిని కూడా చూసుకుంటూ విద్యా వ్యవస్థ మీద ఫోకస్ పెట్టడం జరిగింది। అందులో మీరు బాగా చదువుకొని ఈరోజు ముందుకెళ్తే మంచి మార్కులతో పాస్ అయితే మీకు ఉట్టిగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఏదో ఈ వేలేరుపాడు మండలంలో మారుమూల ప్రాంతం మనం చదువుకుంటే ఏమొస్తుంది అంటే అది మాత్రం ఆ ఊహ నుంచి తీసేయండి। మీరు అందరూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ నుంచే ఈరోజు మనం ఏదైనా పదవులు చూసుకున్నా లేకపోతే ఉద్యోగస్తులు చూసుకున్నా లేకపోతే వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం చూసుకుంటే సీఈఓలు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వెళ్ళి విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశం ఒకటి కల్పించారు। ఎట్లంటే మీరు స్కూల్లో ఇక్కడ కాలేజీ కాడ మధ్యాహ్నం అయితే ఇందాక మేడం గారు చెప్పినట్టు భోజనం లేక ఇబ్బంది పడి లేకపోతే ఇంటికి వెళ్ళిపోవటం మళ్ళీ రావటం ఈ అలసట ఇవన్నీ లేకుండా మీకు ఇక్కడికే మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అన్నీ ఆలోచించి మీ భవిష్యత్తు బాగోవాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం మీటింగ్స్ పెట్టడం జరిగింది। దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి। సద్వినియోగం చేసుకునేతో పాటు మీరు రెగ్యులర్గా కూడా కాలేజీకి వచ్చి మీ విద్యని కూడా ఇంకా డెవలప్ చేసుకోవాలని